ప్రజలందరూ కూడా డైరెక్ట్ యాక్సెసిబిలిటీ టు సీఎం అన్నారు. మరి ఒక్కళ్ళన్నా సీఎంను కలిసే పరిస్థితి ఉందా? ఎవరు అక్కడ ఇక్కడ మీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఒక్కళ్ళన్నా కలిసే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడు పోయి చెప్పు రేవంత్ రెడ్డి ఇంటికి? మీరు ఎప్పుడు పోయి చెప్పు? ఇంటికి కాదు, మామూలుగా ప్రజావేదిక రేవంత్ రెడ్డి గారింటికి ఎప్పుడైనా పోయినా మీరు పొద్దున 9 గంటలకు ఎప్పుడైనా మామూలుగా ఉంటున్నారు, జనం ఉంటారు, కామన్ గా ఉంటారు. అప్లికేషన్ అట్లా అంటున్నా, అట్లా కలవలేదు అంటే కలుపుతుంటే ఎట్టి చెప్పరు. ఆయన పక్కన కూర్చొని అలాగే బాగా తీసుకొని బాగున్నావా అని ఇట్లా కూర్చొని మాట్లాడా. ప్రజలుంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి, ఒక అప్లికేషన్ తెస్తారు, ఇస్తారు, ఆయన అధికారులను ఆదేశిస్తాడు. ఇవాళ డైలీ 2000 మందిని కలుస్తుంది చూడుకోరు మీరు ఇంటి దగ్గర డైలీ. మరి ఇక్కడ మన ప్రజావేదిక దగ్గర ఏ ప్రజావేదిక? మన సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎవరో ఒకరు ఆఫీసర్ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అసలు కలవాల్సింది అక్కడే కదా అప్లికేషన్. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి ఎక్కడ వీలుపైతే అక్కడ కలుస్తారు. ఒక మంత్రి కూడా పోతుండ్రు. అదే వాళ్ళ గాంధీ భవన్ కూడా వారానికి మంత్రి పోయి కూర్చుంటా ఉండు. గాంధీ భవన్ కూడా ఒక వారానికి మంత్రి పోయి కూర్చుంటా ఉండు. ప్రజలు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్తారు. ఆ మంత్రి స్థాయిలో ఉంటే ఆయన పరిష్కరిస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి ఉంటే ఆయన పరిష్కరిస్తాడు. ఇట్లా ఉంటది. సో మొత్తానికైతే అది ప్రజా సమస్యలు తీసుకుని పోయి అదేంటి ప్రగతి భవన్ అలా. ఇప్పుడు మరి ఎవరుండ్రు అలా? మా ఉప ముఖ్యమంత్రి ఉండాలి, మా సీతక్క ఉంది, అలా ఎవరండి? కేసీఆర్ ఒక్కడే ఉంది. కేసీఆర్ కొడుకే కదా. అవునా? ఎవరు కలిసి చెప్పవు? కలవకనే వాళ్ళు జనం ఆయన కలవకుంటే కథం పెట్టారు, అయిపోయింది. ఇంకేంది? సో ఇందాక అంటే మీకు ఇష్టమైతే చెప్పండి, ఎందుకు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడినట్టున్నారు మీరు? ఏమైనా బలమైన కారణం ఉందా? ఇప్పుడు తను కూడా మొట్టమొదటి కాంగ్రెస్ కాదు, అవునా? తను మొట్టమొదటి బేసికల్ కాంగ్రెస్ కాదు. తనకు ఆలోచన ఉంది, ఏదో చేరిండు, ఎమ్మెల్సీ అయిండు, అవునా? విమర్శిస్తే పార్టీ లెక్కన పార్టీ ఉంటుంది, కథం అయిపోయింది. ఏం చెప్తాం? అంతే కదా. పార్టీకి సిస్టమ్ ఉంటుంది, లైన్ క్రాస్ చేయకూడదు. నీకు లైన్ క్రాస్ చేస్తే ఒప్పుకోదు. నీకు ఆలోచన ఉండొచ్చు, లైన్ క్రాస్ చేస్తే నీ ఇంట్లో పిల్లలు కానీ నువ్వు కానీ ఒక సిస్టమ్ ఉన్న తర్వాత పక్కదారి పుట్టిననుకో పిల్లోడు, అరే వద్దురా అని చెప్తారు. పోతే అట్లుంటుంది. దానికి సింపుల్ అంతే. దానికి పెద్దగా మనము సాగదీసి నిలదీసి సాగదీయడం అంటే ఆయన ఈ రోజు మీ పార్టీలో జాయిన్ ఎన్నడు జాయిన్ అయ్యిండు, ఎప్పుడు జాయిన్ చెప్పు. నేను ఎన్నడు జాయిన్ అయినా అదే గదికంతే. సో పార్టీలో గెలిచి మీరందరూ సహకరిస్తారు, గెలిచారు అనేది మేమందరం సపోర్ట్ చేసినాం, గెలిపించినాం, కాదనం. కానీ తనకు ఆలోచన ఉంది, ఆ ఆలోచన తన వ్యక్తిగతం. అది అటువంటిప్పుడు పార్టీకి ఇబ్బంది అనుకున్నప్పుడు పార్టీ చర్య తీసుకుంటుంది. అంటే బీసీ నినాదానికి మీరు వ్యతిరేకం? బీసీ కాదా? బీసీ ఓట్లు ఏందే రాజ్యం వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అందరూ వేస్తేనే కదా రాజ్యం వచ్చేది. ఒక్కటి కులం వేస్తే వస్తుందా? అవునా? ఒక కులం వేస్తే రాజ్యం వస్తుందా ఎవరికైనా? ఇలా మోడీ ప్రధానమంత్రి అయ్యిండు, మోడీ కూడా బీసీ అయ్యాడు. మరి ఆయన ఒక్కడే ఆయన ఓట్లు వేసుకుంటే అయిందా? డెమోక్రసీలా భారత రాజ్యాంగం చాలా బలమైన రాజ్యాంగం. అది లిఖిత రాజ్యాంగం, సవరించుకోవచ్చు కానీ మారవడానికి వీలేదు. అందుకోసం డెమోక్రసీల ప్రజాస్వామ్య వ్యవస్థల ఓటు అనేది చాలా బలమైంది. ఇంతకుముందు జాగీర్దారు దేశముఖులకు ఉండే ఓటు. రాజ్యాంగం రాసేటప్పుడు కూలీలకు కానీ అదే ఓటు, నా భూస్వామికి అదే ఓటు, కూలీలకు అదే ఓటు, ఒక్కటే ఓటు. మళ్ళా ఇంతకుముందు 2 ఓట్లు ఉండే, ఒక్కటే ఓటు. అందుకనే ఈ రాజ్యం ఇంత బలంగా ఉండగలిగింది డెమోక్రసీ, లేకపోతే ఉండదు. కరెక్ట్. కానీ మల్లన్న ఏదో మంత్రి పదవి ఆశించారని అది ఇవ్వనందుకే, సముచిత స్థానం ఇవ్వనందుకే ఆశించారు కాదు. నేను ఏమంటారు, మా మాదిగల మంత్రి పదవి కావాలంటున్నా. మీరు ఓకే, మీరు అడుగుతున్నారు. అలా ఆయన అడగడంలో ఎంతవరకు న్యాయం ఉందని మీరు చెప్పి నీకు చెప్పు. బయట అందరూ మాట్లాడుకుంటారు. లోకం మీద మొత్తానికి ఆయన లెక్కలకు తీసుకోదు, కొన్ని లెక్కలు తీసుకోవాలి. అయిపోయా. ఓకే. గీత దాడితే వేటు తప్పదు, అంతే కదా. అది వేటంటమా వద్దంటమా కాదంటమా మనకు వద్దులే కానీ అది అయిపోయింది అంతే. దాని గురించి మాట్లాడడం లేదు. ఎందుకుంటది ఎవరు లెక్కవని అట్లా.